ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడండి మావాడొకడు. అక్కడ రిజెక్ట్ అయ్యాడు. విషయం ఏంటి అంటే టాటూ. కేవలం టాటూ కారణం అని చెప్పి ఉద్యోగం నుంచి రిజెక్ట్ చేశారండి. నిజమే. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిజెక్ట్ చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రైవేట్లో కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటాయండి. టాటూ వేయించుకోవడం తప్ప అంటారేమో, ఏమో వాళ్ళ దృష్టిలో ఇంకో రకంగా చూస్తారు అన్నట్టు. ఒకప్పుడు టాటూ అంటే సాంప్రదాయబద్ధంగా ఉండేది. ఎలా ఉండేది? పచ్చబొట్టు అనేవాళ్ళం, పచ్చగా ఉండేది, అదొక్కటే దొరికేదండి. ఆ డిజైన్స్ కూడా మహా అయితే అమ్మ పేరో, నాన్న పేరో, భార్య పేరో, భర్త పేరో అంతటితో ఆగిపోయాయి. లేకపోతే ఏ దేవుడు బొమ్మలో. ఇప్పుడు స్టూడియోస్ వచ్చేసినాయి, నీడిల్స్ వచ్చేసినాయి, రకరకాల కెమికల్స్ వచ్చేసినాయి. వీటి జోలికి వెళితే అటు క్యాన్సర్లతో పాటు ఇంకా చాలా రోగాలు ఉన్నాయండి. హెచ్ఐవి, ఎయిడ్స్, హెపటైటిస్ బి ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది అని ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. కొన్ని చోట్ల నీడిల్ మార్చకుండా కూడా చేసేస్తున్నారు. దాని గురించి అంటున్నారు.